హలో ఎవరీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి భారతదేశం పరిమాణం మరియు ఉనికి సంబంధించినటువంటి టాపిక్కి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం అన్నమాట. ముందుగా మనం ప్రపంచ పటం కనుక చూసుకున్నట్లయితే, ఈ ప్రపంచ పటంలో మన దేశం ఎక్కడ ఉన్నది అన్న క్వశ్చన్ కనుక మనకు రైజ్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ వచ్చేసరికి ప్రపంచ పటంలో మొత్తం ఖండాలు వచ్చేసరికి 7 ఉన్నాయండి. ఈ ఖండాలు వచ్చేసరికి ఫస్ట్ మొదటిది అంటే పెద్ద ఖండం ఏంటంటే, మొదటి పెద్ద ఖండం ఆసియా, నెక్స్ట్ రెండవ పెద్ద ఖండం ఏంటంటే ఆఫ్రికా, మూడవది ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 అంటార్కిటికా. ఈ అంటార్కిటికా యొక్క స్పెషాలిటీ ఏంటంటే మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఖండం అన్నమాట ఇది. నెక్స్ట్ 6వది ఐరోపా, 7వది ఆస్ట్రేలియా. ఇదేంటంటే అన్నిటికన్నా చిన్నదన్నమాట. భారతదేశం ఏ ఖండంలో ఉన్నది అంటే మనం దాన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఆసియా ఖండంలో ఉందండి. ఇది పెద్ద ఖండం అన్నమాట. ఇది ఈ ఎస్జిటి వైజ్గా చూసుకుంటే ఆసియా ఖండంలో ఏ భాగంలో ఉంది అంటే దక్షిణ భాగంలో, అంటే దక్షిణాసియాలో మన భారతదేశం విస్తరించి ఉంది. ఈ మన భారతదేశం ఏంటంటే తూర్పు ఆసియా దేశాలకు అలాగే పశ్చిమాసియా దేశాలకు మధ్య కీలకమైనటువంటి స్థానం ఉన్నటువంటి మన భారతదేశానికి చెప్పుకోవచ్చు అన్నమాట. మన భారతదేశాన్ని వరల్డ్ మ్యాప్లో మన ఇండియాని చూసుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి మొత్తం కూడాను హిందూ మహాసముద్రం ఉందన్నమాట. దీని ద్వారా మన పశ్చిమాసియా దేశాలని అలాగే యూరోపియన్ దేశాలని కనెక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ హిందూ మహాసముద్రంతో యూస్ చేసుకొని తూర్పాసియా దేశాలను అలాగే పశ్చిమాసియా దేశాలతో ఐరోపా దేశాలతో కనెక్ట్ చేయడానికి దోహదం చేసేటటువంటి దేశం ఏంటి అంటే మన భారతదేశం అన్నమాట. మనం ఈ మహాసముద్రాలు కనుక చూసుకున్నట్లయితే 5 మహాసముద్రాలు ఉంటాయండి. ఈ 5 మహాసముద్రాల్లో కూడా ఏ మహాసముద్రం పేరు కనుక చూసుకున్నట్లయితే వేటికి కూడాను ఒక దేశానికి పేరును ఉపయోగించుకొని నామకరణం చేసింది ఏదీ లేదు. ఒక్క హిందూ మహాసముద్రం మాత్రమే ఈ మన భారతదేశం యొక్క పేరును ఉపయోగించుకొని నామకరణం చేయడం అనేది, అంటే దానికి పేరు పెట్టడం అనేది జరిగిందన్నమాట. ఇది ఎందుకు పెట్టారంటే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అత్యధిక తీరం ఎవరిది అంటే అంటే పొడవైనటువంటి తీరం కలిగి ఉన్నటువంటి దేశం ఏది అంటే మన భారతదేశం అన్నమాట. మిగిలిన దేశాలకి హిందూ మహాసముద్రానికి సంబంధించినటువంటి తీర పొడవు అనేది అంతగా లేదు. మరి హిందూ మహాసముద్రంలో భారతదేశమే అంత కీలకంగా ఉంది కాబట్టి ఆ సముద్రానికి మన దేశం పేరు మీదుగా పేరు పెట్టడం జరిగిందనమాట. అంటే ఒక దేశం పేరు మీదుగా ఒక సముద్రానికి పేరు పెట్టడం జరిగిందంటే అది హిందూ మహాసముద్రం అనే చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉనికి గురించి తెలుసుకుందాము. మన భారతదేశం యొక్క ఉనికి గురించి తెలుసుకున్నట్లయితే, ఏదైనా ఒక ప్రాంతం యొక్క ఉనికి గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఏ అక్షాంశంలో ఉంది, ఏ రేఖాంశాల మధ్య ఉంది అని మనం చూసి గుర్తించి ఆ ప్రాంతం యొక్క ఉనికిని మనం చెప్తాము. అసలు అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలు అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి అక్షాంశాల పరంగా మన ఇండియా ఎక్కడ ఉంది అని చూసుకున్నట్లయితే ఫస్ట్ అక్షాంశం అంటే ఏంటంటే భూమిపైన అడ్డంగా గీయబడినటువంటి ఊహారేఖలనే మనం అక్షాంశాలు అంటాము. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేశాను, మనకి ఒక రఫ్ డయాగ్రామ్ అన్నట్లు. దీనికి మధ్య ఉన్నటువంటి 0 డిగ్రీ ఉంది కదండి, దీన్నే మనం భూమధ్య రేఖ అని చెప్పేసి అంటామన్నమాట. ఇది అడ్డంగా గీయబడినటువంటి ఒక ఊహారేఖ అన్నమాట. దీనికి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతం ఉంది కదండి, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఉత్తరార్ధగోళం అని పిలుస్తాము. నెక్స్ట్ కింద దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతాన్ని అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళం అంటామన్నమాట. ఈ వరల్డ్ మ్యాప్లో మన వరల్డ్ మ్యాప్కి కనుక వర్తించినట్లయితే వరల్డ్ మ్యాప్లో చూసుకున్నట్లయితే మన భారతదేశం ఉత్తరార్ధగోళం అంటే పైన ఉన్నది అన్నమాట. ఈ పైన ఉత్తరార్ధగోళంలో మన భారతదేశం విస్తరించి ఉంది. నెక్స్ట్ రేఖాంశాల పరంగా మన భారతదేశం ఎక్కడ ఉంది చూసుకున్నట్లయితే, రేఖాంశాలు అంటే ఏంటంటే భూమిపైన నిలువుగా గీయబడినటువంటి ఊహారేఖలనే మనం రేఖాంశాలని పిలుస్తామన్నమాట. ఈ మన భూమి మీద మొట్టమొదటిగా గీయబడినటువంటి రేఖాంశంగా మనం 0 డిగ్రీ అంటే గ్రీనిచ్ రేఖాంశాన్ని చెప్తాం, అంటే ప్రైమ్ మెరిడియన్ అని చెప్తామన్నమాట. వరల్డ్ మ్యాప్లో గ్రీనిచ్ రేఖ యూరప్, ఆఫ్రికాల మీదుగా ప్రయాణం అనేది చేస్తుందన్నమాట, దాని గుండా పోతుంది. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక చూసుకున్నట్లయితే తూర్పుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం పూర్వార్ధగోళం లేదా తూర్పార్ధగోళం అని చెప్పేసి అంటాము. పశ్చిమాన ఉన్నటువంటిది పశ్చిమార్ధగోళం అని చెప్పేసి అంటామన్నమాట. ఇది అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించి. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఒకటి బిట్ అంటే మనకి ఇండియా ఎక్కడుందో తెలియాలి కదా అక్షాంశాల రేఖాంశాల పరంగా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఏంటి, ఎట్లా ఇవ్వచ్చు, అక్షాంశాల రేఖాంశాల పరంగా ఇండియా ఎక్కడ ఉంది అని అడిగితే అక్షాంశాలు ఫస్ట్ అడిగారు కదా ఉత్తర, నెక్స్ట్ రేఖాంశాలు అంటే పూర్వార్ధ, అంటే ఉత్తర పూర్వార్ధ గోళాల్లో ఇండియా ఉందని చెప్పొచ్చు. అంటే మనకి ఆర్డర్ అనేది మిస్ అవ్వకూడదు అనమాట. ఈ ఆర్డర్ మిస్ అయితే మనకి బిట్స్ అనేవి తప్పిపోతాయి.
కాబట్టి చూసుకొని 1కి 2 సార్లు చదివి దీనికి ఆన్సర్ చేయాలి. అంటే ఇలా అడిగే ఫామ్ ఇట్లా మనల్ని బిట్స్ అడిగే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రేఖాంశాలు అక్షాంశాల పరంగా అని ఉంటే ఏంటంటే పూర్వార్ధ ఉత్తరార్ధ గోళంలో ఉన్నామని చెప్పేసి చెప్పొచ్చు. అంటే మన భారతదేశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇండియా భూభాగం అంటే ఏంటంటే ఈ కింద ఉంది చూసారా, అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇటువైపు ఉంది చూసారా అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉన్నాయి. వీటితో కలిపి ఇండియన్ రాష్ట్రం యొక్క మొత్తం భూభాగం మొత్తాన్ని కలిపి మనం ఏమని చెప్తామంటే పూర్తి భారతదేశం అని చెప్పేసి చెప్తామన్నమాట. అలా కాకుండా దీవులను మాత్రమే మినహాయించి, అంటే ఈ అండమాన్ నికోబార్ దీవులు, ఈ అరేబియా ఇక్కడ ఉన్నటువంటి లక్షద్వీపులు వీటిని తీసేసి ఉన్నటువంటి మిగిలినటువంటి భారతదేశం యొక్క భూభాగం ఉంది చూసారా, పైన ఉన్నటువంటి మొత్తం మ్యాప్లో ఉన్నటువంటి మొత్తం దాన్నే మనం ప్రధాన భూభాగం అంటే మెయిన్ ల్యాండ్ అని అంటామన్నమాట. ఈ మెయిన్ ల్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది అని మనం చూసుకున్నట్లయితే 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉందన్నమాట. నెక్స్ట్ రేఖాంశాలు కనుక చూసుకున్నట్లయితే 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉందన్నమాట ఈ మెయిన్ ల్యాండ్ అంటే ప్రధాన భూభాగం. వీటి ఇప్పుడు మనకి అంటే ఈ తూర్పు పడమరల మధ్య దూరంతో పోలిస్తే ఉత్తర దక్షిణాలు వాటి యొక్క దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. తూర్పు పడమరల మధ్య దూరం ఎంత అంటే 2933 కిలోమీటర్లు. అలాగే ఉత్తర దక్షిణాలుగా మధ్య ఏంటంటే 3214 కిలోమీటర్ల దూరం అనేది విస్తరించి ఉందన్నమాట. ఇక్కడ మనకి బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఏమని? ఉత్తర దక్షిణాలుగా అలాగే తూర్పు పడమరల యొక్క దూరాలు వ్యత్యాసం ఎంత అని అడిగితే అప్పుడు ఈ 3214 కిలోమీటర్ల నుంచి 2933 కిలోమీటర్లు కనుక డిఫరెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం 281 కిలోమీటర్లు అనేది దూరం అనేది విస్తరించి ఉంది. అంత డిఫరెన్స్ అనేది ఉందన్నమాట, వ్యత్యాసం ఉంది. మన భారతదేశం ఏంటంటే వాస్తవానికి ఎక్కడ ప్రారంభమవుతుంది అని కనుక అంటే 6 డిగ్రీల 45 నిమిషాలు ఉత్తర అక్షాంశం వద్ద ప్రారంభమవుతుంది. ఇక్కడ చివర ఉంది చూడండి, మ్యాప్ని కనుక మనం చూసుకున్నట్లయితే చివర ఉంటుంది. మన భారతదేశానికి మొత్తానికి టోటల్ ఓవరాల్గా దక్షిణంలో ఉన్నటువంటి చివరి ప్రాంతం ఏది అంటే అక్కడే ఉంటుందన్నమాట. 6 డిగ్రీల 45 నిమిషాల ఇక్కడ ఉంది కదా కింద చూడండి, ఈ ఉత్తర అక్షాంశం దగ్గర ఉందన్నమాట. ఆ ప్రాంతంలోనే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇందిరా పాయింట్ అనేటువంటి ప్రాంతమే ఈ చివరి ప్రాంతం అన్నమాట. ఇది ఎక్కడుందంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందన్నమాట. దీనిలో ఉన్నటువంటి దక్షిణాన ఉన్నటువంటి చివరి దీవి ఏది అంటే గ్రేట్ నికోబార్ దీవి అన్నమాట. ఈ గ్రేట్ నికోబార్ దీవిలోనే ఈ అండమాన్ నికోబార్ ఈ ఇందిరా పాయింట్ అనేది ఉందన్నమాట. ఈ గ్రేట్ నికోబార్ దీవిలోనే ఇందిరా పాయింట్ అనేది ఉంది. ఈ ఇందిరా పాయింట్ ఏంటంటే 2004 సంవత్సరంలో డిసెంబర్ 26వ తేదీన ఇది మునిగిపోయిందనమాట. కారణం ఏంటి అంటే ఈ గ్రేట్ నికోబార్ పక్కన ఉన్నటువంటి దేశం ఉంది కదండి, ఇండోనేషియా దేశం. ఈ దేశంలో ఉన్నటువంటి సుమత్రా అనేటువంటి దీవుల వద్ద ఒక భూకంపం అనేది ఏర్పడిందన్నమాట. ఆ భూకంపం వల్ల హిందూ మహాసముద్రంలో తీవ్రమైనటువంటి సునామీ అనేది ఏర్పడింది. దీనివల్ల ఈ సునామీ కారణంగా ఈ ఇందిరా పాయింట్ ఏంటంటే మునిగిపోయిందన్నమాట. అందుకే మనం ఈ డిసెంబర్ 26నే మనం అంటే ఇంకొక స్పెషాలిటీ ఉంది. డిసెంబర్ 26న ఏది ఇంటర్నేషనల్ బాక్సింగ్ డే అన్నమాట. ఇది ఏంటంటే అరేబియా దీవుల్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి చివరి ప్రాంతం ఏంటి అన్న బిట్ అనేది మనకి ఏపీడిఎస్సి 2018లో బిట్గా ఇచ్చారు. సో కొంచెం చూసుకోండి, ఇక్కడ కొంచెం బిట్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు చూడండి, అరేబియా సముద్రం కనుక చూసుకున్నట్లయితే దాంట్లో లక్షద్వీపులు, ఈ లక్షద్వీపుల్లో దక్షిణాన అంటే చివరి ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసరికి మినికాయ్ అన్నమాట. మినికాయ్ ఇదేంటంటే 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఇది ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే అంటే ప్రధాన భూభాగం ఉంది కదండి, అంటే దీవులు మాత్రం కాకుండా మిగతా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని మనం ప్రధాన భూభాగం అని చెప్పేసి అంటాం కదా. ఈ ప్రధాన భూభాగంలో దక్షిణాన ఉన్నటువంటి చివరి ప్రాంతం ఏది అంటే మొత్తం ఉన్నటువంటి ల్యాండ్ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇక్కడ ఇందిరా పాయింట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన భూభాగంలో మాత్రమే అడిగితే ప్రాంతం ఏదని అడిగితేమో కన్యాకుమారి అన్నమాట. ఇది ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడు స్టేట్ అన్నమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ కన్యాకుమారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే 3 సముద్రాలతో కలిగినటువంటి ఒక తీర రేఖ అనేది దీనికి ఉందని చెప్పొచ్చు. ఈ ప్రాంతానికి ఈ 3 సముద్రాలు ఏంటి అంటే అరేబియా సముద్రం ఒకటి, హిందూ మహాసముద్రం ఒకటి, బంగాళాఖాతం. ఈ మూడిటి యొక్క తీరరేఖ ఉంది కాబట్టి దీన్ని
మనం చెప్పొచ్చు అనమాట. దీని యొక్క స్టేట్ వచ్చేసరికి తమిళనాడు అనమాట. ప్రాంతం అడిగితేనేమో ఈ కన్యాకుమారి అని చెప్పాలి, స్టేట్ వచ్చేసరికి తమిళనాడు అని చెప్పాలి. నెక్స్ట్ మన భారతదేశానికి భూమధ్య రేఖ ఏ దిక్కులో ఉంది అంటే ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే దక్షిణంగా ఉందన్నమాట. దక్షిణ దిశలో ఉంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి మన భారతదేశం యొక్క ప్రాంతం ఏది అంటే మనకు గుర్తు రావాల్సింది చివర్లో ఉన్న ప్రాంతం. మన భారతదేశం గురించి అని అడిగినప్పుడు గుర్తు రావాల్సింది ఇందిరా పాయింట్ అన్నమాట. ప్రధాన భూభాగం అని అడిగినప్పుడు మాత్రం కన్యాకుమారి. ఓకే. నెక్స్ట్ ఈ ఇందిరా పాయింట్ దీవి ఏది అని చెప్పేసి అంటే గ్రేట్ నికోబార్ దీవి అన్నమాట. ప్రాంతం కన్యాకుమారి, రాష్ట్రం వచ్చేసరికి తమిళనాడు. ఉత్తరంలో చివరి రాష్ట్రంగా ఉంది అంటే పైన టాప్లో ఉన్నటువంటి చివరి రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. ప్రాంతం వచ్చేసరికి లడక్. ఈ లడఖ్లో ఉన్నటువంటి ఇందిరా కాల్ అంటే కిలిక్ డావన్ పాస్ అన్నమాట. ఇదేంటంటే ఎందుకు ఇట్లా హిమాచల్ ప్రదేశ్ అని మనం మెన్షన్ చేసామంటే పైన ఉన్నటువంటి ప్రాంతం ఉంది కదండి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇదేంటంటే 2019లో అక్టోబర్ 31వ తేదీన 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ అండ్ కాశ్మీర్ని విడగొట్టారు కదా. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉత్తరంగా చివరిగా ఉన్నటువంటి రాష్ట్రంగా మనం ఏం చెప్పుకుంటామంటే హిమాచల్ ప్రదేశ్ని చెప్పుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ఉత్తర దక్షిణాలుగా ఉన్నటువంటి దూరం కనుక చూసుకున్నట్లయితే మ్యాప్లో చూసుకున్నట్లయితే 3214 కిలోమీటర్ల దూరం అన్నమాట. అలాగే తూర్పు పడమరలుగా 2933 కిలోమీటర్లు అనేది విస్తరించి ఉంది మన భారతదేశం. భారతదేశాన్ని 2 సమానమైన భాగాలుగా విభజిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అక్షాంశం ఏంటి అంటే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమే ఇదన్నమాట. ఇదేంటంటే కర్కట రేఖ అని చెప్పేసి అంటారు కదా, అదన్నమాట. ఇదేంటంటే మన దేశంలో ఏ రాష్ట్రాలు గుండా వెళ్తుందంటే మొత్తం 8 రాష్ట్రాల మీదుగా ఇది వెళ్తుందండి మన భారతదేశంలో. ఆ రాష్ట్రాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చివరి చూడండి గుజరాత్. నెక్స్ట్ రాజస్థాన్ కొంచెమే ఉంది చూడండి, ఇక్కడ చాలా తక్కువ ఉంది రాజస్థాన్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ కొంచెం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, నెక్స్ట్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం ఇవన్నమాట. మొత్తం 8 రాష్ట్రాల మీదుగా ఇది వెళ్తుందన్నమాట. ఇప్పుడు మనకి గుర్తు రావాలి తక్కువగా దూరం ప్రయాణించేటువంటి కర్కట రేఖ తక్కువగా ప్రయాణించేటువంటి రాష్ట్రం ఏది అంటే మనకు గుర్తుకు రావాల్సింది రాజస్థాన్. నెక్స్ట్ ఎక్కువగా ప్రయాణించేది కర్కట రేఖ ఎక్కువ దూరం ప్రయాణించేటటువంటి రాష్ట్రం ఏది అంటే గుర్తుకు రావాల్సింది మనకి మధ్యప్రదేశ్. ఓకే. నెక్స్ట్ రేఖాంశాల పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి తూర్పు అర్ధగోళంలో ఇది విస్తరించిందన్నమాట భారతదేశం. 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య మన భారతదేశం అనేది విస్తరించింది. ఇక్కడ పశ్చిమాన ఉన్నటువంటి చివరి పాయింట్ అంటే ఇక్కడ 68 డిగ్రీల 7 నిమిషాలు ఉంది కదా, ఆ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే గుజరాత్ అన్నమాట, స్టేట్. ఈ గుజరాత్ రాష్ట్రం అనేది ఇక్కడ పశ్చిమాన చివరి ప్రాంతం. అలాగే తూర్పున చివరి ప్రాంతం వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. 97 డిగ్రీల 25 నిమిషాల దగ్గర ఉంది. ఇవి రెండు వీటి యొక్క అంటే 2933 కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది కదా తూర్పు పడమరలుగా. ఈ యొక్క చివరి ప్రాంతాలు కనుక ఈ అరుణాచల్ ప్రదేశ్లో కూడా తూర్పులో చివరి ప్రాంతం ఏది అంటే కిబుతు కనుమ లేదా దీపు కనుమ అని చెప్పేసి అంటారనమాట. ఇవి ఎక్కడుందంటే పూర్వాంచల్ పర్వతాల్లో ఇది విస్తరించి ఉందన్నమాట. నెక్స్ట్ పశ్చిమాన చివరిగా ఉన్నటువంటి ప్రాంతం గుజరాత్ కదా, గుజరాత్లో ఉన్నటువంటి గురుమోతి అనే శిఖరం ఇదేంటంటే ఈ ప్రాంతం ఏమని చెప్తామంటే రాన్ ఆఫ్ కచ్ అని చెప్పేసి అంటామన్నమాట. ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో ఈ శిఖరం అనేది చివరి ప్రాంతం అన్నమాట గుజరాత్లో. నెక్స్ట్ అక్కడ నుంచి ఇక్కడికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అన్నమాట ఇది మనం 2933 కిలోమీటర్లు. మన దేశంలో మొదటిగా సూర్యోదయం జరిగేటటువంటి రాష్ట్రం వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. ఈ మొత్తం చూసుకున్నట్లయితే నెక్స్ట్ చివరిగా జరిగినటువంటి సూర్యోదయం జరిగేటటువంటి రాష్ట్రం ఏంటంటే గుజరాత్ అన్నమాట. ఈ రెండింటికి ఈ అరుణాచల్ ప్రదేశ్కి అలాగే ఈ గుజరాత్కి మధ్య సూర్యోదయం జరగడానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే 2 గంటలు. అది ఎలాగనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. మన భూమి పడమర నుంచి తూర్పు దిశలో తిరుగుతుంది కదా, కాబట్టి సూర్యకిరణాలని ముందుగా ఎక్కడ పడతాయి అంటే తూర్పు భాగాల్లో పడి తర్వాత పడమర దిశగా ప్రయాణించడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకు? భూభ్రమణం వల్ల. ఓకే. ఈ అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మధ్య సుమారు 30 డిగ్రీల వ్యత్యాసం ఉంది కదా చూడండి. అక్కడ 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాలు దాదాపుగా 30 డిగ్రీలు అనేది డిఫరెన్స్ అనేది ఉంది కదా రెండింటికి. ఈ 30 డిగ్రీలు అంటే 1 డిగ్రీకి మనం ఎలా చూసుకుంటామంటే 4 నిమిషాలుగా మనం చూస్తాం కదా 1 డిగ్రీకి. అలాగే 30 డిగ్రీల కంటే 4 × 30 అంత 120 డిగ్రీస్ అంటే 120 మినిట్స్ అనేది పడుతుంది అన్నమాట. అంటే 120 మినిట్స్ అంటే 2 గంటల సమయం పడుతుంది అక్కడ సూర్యోదయం అనేది జరగడానికి. ఎంత డిఫరెన్స్ అనేది ఉంది కాబట్టి మనకి ఇండియా మొత్తం ఒకే సమయాన్ని నిర్ణయించాలి కాబట్టి దీనికి ఒక టైం ఉంది, దానికి ఒక టైం ఉంది.
ఇలా టైం అనేది ఎవరికి వాళ్ళు టైం చెప్పుకుంటే బాగోదు కదా, కరెక్ట్ కాదు. కాబట్టి మొత్తం ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఒకటిగానే నిర్ణయించుకోవాలి. కాబట్టి మనకి అంటే ఏదైతే మన దేశానికి మధ్య భాగంలో ప్రయాణిస్తూ ఉందో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఉంది కదండి. ఈ రేఖాంశాన్ని ఆధారంగా చేసుకొని మన ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది నిర్ణయించడం జరిగిందన్నమాట. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము మన భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలు గుండా పోతుందనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ అంటే మీర్జాపూర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో రేవా అంటే జబల్పూర్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వచ్చేసరికి రాయ్పూర్ అనమాట. నెక్స్ట్ ఒడిస్సా వచ్చేసరికి తోరాపూట్. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ. ఈ ప్రాంతాల గుండా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది పోతూ ఉంది. నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే పుదుచ్చేరిలో యానాం అన్నమాట. యానాం గుండా పోతుందన్నమాట. నెక్స్ట్ భారతదేశం విస్తీర్ణం వచ్చేసరికి 7వ స్థానంలో ఉందన్నమాట. ఏది మన ప్రపంచం మొత్తం మీద మన భారతదేశ విస్తీర్ణం 7వ స్థానంలో ఉంది. అలాగే జనాభా పరంగా చూసుకున్నట్లయితే 2వ స్థానంలో ఉందన్నమాట. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది మన భారతదేశం కలిగి ఉంది. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు అన్నమాట. ప్రపంచ విస్తీర్ణంలో మన ఇండియా యొక్క వాటా కనుక చూసుకున్నట్లయితే 2.4% అన్నమాట ఉంది. నెక్స్ట్ ఈ ఫస్ట్ ప్లేస్ అంటే భారతదేశం విస్తీర్ణం కాకుండా మిగతా వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి విస్తీర్ణంలో అతిపెద్దది ఏది అంటే రష్యా అన్నమాట. దీని యొక్క విస్తీర్ణం కనుక చూసుకున్నట్లయితే 17.09 చదరపు కిలోమీటర్లు అనమాట. మన భారతదేశానికి 5 రెట్లు పెద్దదన్నమాట ఇది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి కెనడా 9.98, అమెరికా 9.83 చదరపు కిలోమీటర్లు, చైనా 9.60. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బ్రెజిల్ 8.51. నెక్స్ట్ ఆస్ట్రేలియా 7.69, ఇండియా వచ్చేసరికి 3.28. ఇదన్నమాట. ఇది మనం ఈ మ్యాప్ ఉంది కదండి, దీని ప్రకారం ఈ పటం ప్రకారం మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, విస్తీర్ణంలో పెద్దగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఈ రాష్ట్రాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఈ విస్తీర్ణపరంగా ఉన్నటువంటి రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు ఏంటివి, అలాగే చిన్న రాష్ట్రాలు ఏంటివి చూసుకున్నట్టయితే పెద్ద రాష్ట్రాల్లో ఫస్ట్ వచ్చేసరికి అతిపెద్ద అంటే ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి మన భారతదేశం యొక్క రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, థర్డ్ వన్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి గుజరాత్. నెక్స్ట్ చిన్న రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి గోవా, సెకండ్ వన్ వచ్చేసరికి సిక్కిం, థర్డ్ వన్ త్రిపుర అన్నమాట. ఇది ఇప్పుడు మనకి గుర్తుండాలి. ఇన్ని మనకి గుర్తుండవు కాబట్టి మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి గుర్తుంచుకుంటే సరిపోతుంది. బట్ మనకి ఏంటంటే ఇంకొంచెం డెప్త్ కావాలి కాబట్టి వీటిని కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగిందనమాట. పెద్ద రాష్ట్రం వచ్చేసరికి రాజస్థాన్, చిన్నది వచ్చేసరికి గోవా. ఇది గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇండియాలో మొత్తం 28 స్టేట్స్ ఉన్నాయి, అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్నమాట. వీటిని కనుక మనం పేర్లు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా. మన మ్యాప్ను కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి లడఖ్. ఈ లడఖ్ ఏంటంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటంటే రాజధాని ఏంటంటే లేహ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉత్తరాన ఉంది చూడండి పైన టాప్లో లడఖ్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. దీనికి యొక్కది ఏంటంటే జమ్మూ అన్నమాట, దీని యొక్క రాజధాని. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి చండీగఢ్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఢిల్లీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి దాద్రా నగర్ హవేలీ, డయ్యూ అండ్ డామన్. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే 2006 అంటే 2020లో జనవరి 26న దాద్రా హవేలీని ఏం చేశారంటే దాద్రా నగర్ హవేలీని డామన్ అండ్ డయ్యూ ఉంది కదండి దాంట్లో కలిపేయడం జరిగిందనమాట, విలీనం చేసేసారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం అంటే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ అని చెప్పేసి చెప్పుకుంటాం అనమాట. దీని యొక్క రాజధాని వచ్చేసరికి డామన్ అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి పుదుచ్చేరిని మనం ఎలా చెప్పుకుంటామంటే మాహి, కేరళ ఉంది కదండి, కేరళ ఉన్నటువంటి మాహి, అలాగే ఇక్కడ ఉంది కదా పుదుచ్చేరి, అంతే కారైకల్ ఉంది కదండి, ఈ కారైకల్ని, అలాగే ఏపీలో ఉన్నటువంటి యానం, ఈ 3 కూడాను పుదుచ్చేరి యొక్క కేంద్రపాలిత ప్రాంతాల కిందకి వస్తాయన్నమాట. 3టిని కలిపేసి పుదుచ్చేరి అని చెప్పేసి పేరు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ వన్ వచ్చేసరికి లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులు రాజధాని వచ్చేసరికి కవరత్తి అన్నమాట, కవరత్తి. నెక్స్ట్ ఇటువైపు ఉంది చూడండి అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చేసరికి పోర్ట్ బ్లెయిర్
ఇదన్నమాట. ఈ 8 కూడాను కేంద్రపాలిత ప్రాంతాలన్నమాట. మన భారతదేశం యొక్క కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు రాజధాని గురించి కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసరికి అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే వీటిని చదవకుండానే ఏముందో తెలుసు కదా అని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ బిట్స్ కనుక ఇచ్చినట్లయితే చాలా అంటే కన్ఫ్యూజన్గా ఇచ్చారనుకోండి మనం చాలా ఇబ్బంది పడిపోతాం అన్నమాట. కాబట్టి మీరేంటంటే ఇబ్బంది కూడా లేకుండా ఉండడం కోసం అంటే అక్కడ ఎగ్జామ్ టైంలో మనం కొంచెం టెన్షన్గా ఉంటాం కదా, కాబట్టి అలాంటి టెన్షన్లో ఉన్నప్పుడు ఉన్న విషయాలు కూడా మర్చిపోతాం కాబట్టి వీటిని కూడా ఏ పాయింట్ని కూడా మిస్ చేయకూడదు. కాబట్టి ఈ స్టేట్స్ కూడా వాటి యొక్క రాజధానిలో సహా తెలుసుకుంటే బెటర్. కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. వాటిని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి తమిళనాడుకి చెన్నై, నెక్స్ట్ కేరళ తిరువనంతపురం, ఏపీ అమరావతి, కర్ణాటక బెంగళూరు, గోవా పనాజీ, తెలంగాణ స్టేట్ వచ్చేసరికి హైదరాబాద్, ఒడిస్సా భువనేశ్వర్, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, మహారాష్ట్ర ముంబై, మధ్యప్రదేశ్ భోపాల్, గుజరాత్ గాంధీనగర్, రాజస్థాన్ జైపూర్, ఉత్తరప్రదేశ్ లక్నో, ఉత్తరాఖండ్ దెహ్రాడూన్, పంజాబ్ అలాగే హర్యానా వీటికి చండీగఢ్, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసరికి సిమ్లా, బీహార్ పాట్నా, జార్ఖండ్ రాంచీ, వెస్ట్ బెంగాల్ కోల్కతా, సిక్కిం గ్యాంగ్టక్, అస్సాం దిస్పూర్, మేఘాలయ షిల్లాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్, నెక్స్ట్ నాగాల్యాండ్ కోహిమా, మణిపూర్ ఇంపాల్, మిజోరాం ఐజ్వాల్, త్రిపుర అగర్తల ఇవన్నమాట మొత్తం మన స్టేట్స్, మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అలాగే వాటి యొక్క రాజధానులు అన్నమాట. ఇప్పుడు మన దేశం ఉంది కదండి, మన దేశం యొక్క సరిహద్దులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వాయవ్యంలో ఉత్తరంలో ఈశాన్య భాగాల్లో ఉన్నటువంటి అతి తరుణ ముడత పర్వతాలని అంటే నవీనమైనటువంటి పర్వతాలని మన హిమాలయాలు అనేవి విస్తరించి ఉన్నాయని చెప్పేసి చెప్తారండి. పైన ఈ 22 డిగ్రీల ఉత్తర అక్షాంశాల దిగువన హిందూ మహాసముద్రం అనేది విస్తరించి ఉంది. తూర్పును కనుక చూసుకున్నట్లయితే బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం అనేది ఉంది. పడమరని ఏంటంటే అరేబియా సముద్రం అనేది విస్తరించి ఉంది. దీన్నే మనం హిందూ మహాసముద్రంలో 3 పార్ట్స్ అని చెప్పేసి ఇందాక కన్యాకుమారికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా అక్కడ అన్నమాట. నెక్స్ట్ ఈ ఇండియా ద్వీపకల్ప భారతదేశం కదా 22 డిగ్రీల ఉత్తర అక్షాంశాల వరకు విస్తరించిందని చెప్పేసి చెప్తారనమాట. సముద్రాలు విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏమని చెప్తామంటే తీరరేఖ అని పిలుస్తామన్నమాట. అంటే ఏంటంటే దీవులని అలాగే ప్రధాన భూభాగాన్ని కలిపేసి చెప్పడం జరుగుతుందన్నమాట. 7516.6 కిలోమీటర్లు అనేది ఇది దూరం అన్నమాట, అంత విస్తరించి ఉంది. వీటి యొక్క తీరాన్ని అంటే తూర్పు తీరంలో ఎంత ఉంది, పడమర తీరంలో ఎంత ఉంది మనం చూసుకున్నట్లయితే అంటే ఏ స్టేట్స్ ఉన్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి గుజరాత్ ఇదేంటంటే పొడవు ఎక్కువ అన్నమాట. తీర పొడవు అనేది ఎక్కువ కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే గుజరాత్ అన్నమాట. 1214.7 కిలోమీటర్లు అనేది ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర, థర్డ్ వన్ వచ్చేసరికి గోవా అతి తక్కువ అన్నమాట 150.5 కిలోమీటర్లు అన్నమాట ఇది. నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ కేరళ అన్నమాట. ఈ 5 కూడాను అరేబియా సముద్రం ఉంది కదండి దాంట్లో విస్తరించి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ తూర్పున ఏంటంటే 4 ఉంటాయి. వాటిల్లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి తమిళనాడు తర్వాత ఏపీకి వచ్చేసరికి 974 కిలోమీటర్లు అనేది తీర పొడవు అనేది కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఒడిస్సా, ఫోర్త్ వన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అనమాట. ఇవి 4 కూడాను బంగాళాఖాతానికి చెందినటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు అన్నమాట ఈ 4 కూడాను. ఇప్పుడు ఏంటి మన ఇండియాలోనే రెండవ పొడవైనటువంటి తీర పొడవు కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే గుర్తుకు రావాల్సింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఈ ఏపీకి సంబంధించి 974 కిలోమీటర్లు అనేది తీరరేఖ పొడవు అనేది కలిగి ఉందన్నమాట. ఈ పడమరలో ఉన్నటువంటి 5 అలాగే తూర్పున ఉన్నటువంటి 4 మొత్తం కలిపేసి 9 రాష్ట్రాలకి హిందూ మహాసముద్రంలో తీరం అనేది కలిగి ఉంది. కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి 9 రాష్ట్రాలకు ఉంది కాబట్టి మనం ఏమని చెప్తామంటే ఇది హిందూ మహాసముద్రానికి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట. ఇది రీజన్. నెక్స్ట్ తీర ప్రాంతం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదండి, అవి కనుక చూసుకున్నట్లయితే అవి 4 అన్నమాట కేంద్రపాలిత ప్రాంతాలు. ఫస్ట్ వచ్చేసరికి దాద్రా నగర్ హవేలీ డామన్ అండ్ డయ్యూ, నెక్స్ట్ సెకండ్ వన్ పుదుచ్చేరి, థర్డ్ వన్ వచ్చేసరికి లక్షద్వీపులు కింద ఇటువైపు ఉంది చూడండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి అండమాన్ నికోబార్ దీవులు. ఇవి 4 కూడాను తీర ప్రాంతం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే భారతదేశ అంతర్జాతీయ వాణిజ్య వ్యాపారాల రహదారులు అని చెప్పేసి ఒక మ్యాప్ ఇచ్చారు. దాన్ని కనుక చూసుకున్నట్లయితే భారతదేశం అనేది హిందూ మహాసముద్రాన్ని ఆధారంగా చేసుకొని
వాణిజ్య వ్యాపారాలని ఎక్కువగా చేస్తూ ఉన్నటువంటి జరుగుతుందన్నమాట. అంటే హిందూ మహాసముద్రమే ఎక్కువ కీలక పాత్ర అనేది వహిస్తుంది. ఈ హిందూ మహాసముద్రంలోనే అధిక భాగం కలిగి ఉంది కాబట్టి దాని పేరు మీదగానే దీనికి పేరు పెట్టడం జరిగింది కదా, మన ఇండియా పేరు మీదగానే. ఇప్పుడు మన భారతదేశం ఏంటంటే ఈ తూర్పు ఆసియా దేశాలకి అలాగే పశ్చిమ ఆసియా దేశాలకి మధ్యస్థంగా ఉంది కాబట్టి పశ్చిమ తీరంతో పశ్చిమాసియా దేశాలు, యూరోపియన్ దేశాలు, అలాగే ఆఫ్రికాతో సంబంధాలు, అలాగే తూర్పు తీరంతో పశ్చిమ తీరంలో ఉన్నటువంటి పశ్చిమాసియా దేశాలు, యూరోపియన్ దేశాలు, ఆఫ్రికాలతో సంబంధాలు అనేవి పశ్చిమ తీరంతో ఉంటుంది. అలాగే తూర్పు తీరంతో చూసుకున్నట్లయితే ఆగ్నేయ ఆసియా దేశాలతో సన్నిహితమైనటువంటి సంబంధాలు అనేవి మన భారతదేశం అనేది కలిగి ఉందన్నమాట. కారణం ఏంటంటే వాణిజ్య వ్యాపారం కోసం, సముద్ర మార్గంలోనే జరుగుతుంది కదా వాణిజ్య వ్యాపారం, దానికోసం అన్నమాట. మన దేశానికి సముద్ర మార్గాలు కనుక్కోక ముందే ఏమైందంటే భూమార్గాలతో వాణిజ్య వ్యాపారం అనేవి ఎక్కువగా జరిగేవండి. ఈ నల్ల సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి కాన్స్టాంటినోపిల్ అనేటువంటి మార్గం గుండా ఇలా భారతదేశానికి భూమార్గం ద్వారా వాణిజ్య వ్యాపారాలు అనేవి జరిగేవన్నమాట. ఈ కాన్స్టాంటినోపిల్ ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి టర్కీ దేశంలో ఇస్తాంబుల్ అనే ప్రాంతాన్ని కాన్స్టాంటినోపిల్గా పిలవడం అనేది జరిగిందనమాట. కానీ ఇదేంటంటే ఈ కాన్స్టాంటినోపిల్ని 1453వ సంవత్సరంలో రెండవ మహమ్మద్ అనేటువంటి ఒక ముస్లిము ఇది కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి భూమార్గాన్ని ఏం చేస్తాడంటే వాణిజ్య వ్యాపారాలకి వెళ్లకుండా మూసివేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా యూరోపియన్ దేశాలకి ఇక్కడ ఉన్నటువంటి ఆసియా దేశాలకి మధ్య భూమార్గంతో కనెక్టివిటీ అనేది కోల్పోవడం జరుగుతుందన్నమాట. సో మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాణిజ్య వ్యాపారాల కోసం సముద్ర మార్గాన్ని కనుక్కోవడం అనేది తప్పలేదు ఇంకా వాళ్ళకి. సో కాబట్టి వీళ్ళేంటి సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. దాని ద్వారా వీళ్ళు ఏంటంటే ఈ పోర్చుగల్కి సంబంధించినటువంటి వాస్కోడిగామా 1498 మే 17న వాస్కోడిగామా మా కాలికట్ అనేటువంటి ప్రాంతానికి మొదటిసారిగా రావడం జరిగిందనమాట. అలాగ మనకి సముద్ర మార్గం కనుగొనడం జరిగిందనమాట. ఈ సముద్ర మార్గాలు మనం గుర్తించడానికి ముందే ఈ భూమార్గాలు అనేవి మనకి వాణిజ్య వ్యాపార సంబంధాలకి అంటే యూరోపియన్ దేశాలతో కొనసాగేవి కదా. ఈ సంబంధాలు ఏంటి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏంటి మనం వస్తు మార్పిడి చేయడం కానీ, ఒకరి భావాలు ఒకరు పంచుకోవడం కానీ, మనకు సంబంధించినటువంటి ఉన్నాయి కదా ఈ ఉపనిషత్తులకు సంబంధించి కానీ, రామాయణం కానీ, ఈ నంబర్ సిస్టమ్ కానీ, దశాంశమానం కానీ, అలాగే గుమ్మటాల నిర్మాణాలు కానీ, వాస్తుశైలి కానీ, మినార నిర్మాణాలు కానీ, ఇవన్నీ కూడాను వారి యొక్క వాణిజ్య సంబంధాల వల్లనే డెవలప్ అవ్వడం జరిగిందనమాట. గ్రీక్ యొక్క శిల్పకళలు కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి మనకి మధ్య ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి కదా, వాటి ద్వారానే డెవలప్మెంట్ అనేది జరిగిందన్నమాట. 1869 అంటే ఇప్పుడు ఈ వాస్కోడిగామా మన భారతదేశానికి కాలికట్ అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగింది కదా. నేను హిస్టరీ క్లాస్కి సంబంధించి ఒక వీడియో చెప్పేటప్పుడు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియో చెప్పేటప్పుడు సాలువ వంశానికి చెందినటువంటి ఇమ్మడి నరసింహరాయలు ఉన్నారు కదండి, అతని యొక్క టైం పీరియడ్లోనే ఈ వాస్కోడిగామా మన భారతదేశానికి రావడం జరిగిందని చెప్పాను. అతని యొక్క టైం పీరియడ్లో జరిగిందనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 1869వ సంవత్సరంలో ఐరోపాకి ఆఫ్రికాకి మధ్యలో మధ్యధరా సముద్రం అనేది ఉంటుందన్నమాట. ఈ గల్ఫ్ దేశాల పక్కన ఎర్ర సముద్రం ఉంటుంది. ఈ రెండింటిని కలుపుతూ ఒక కాలువను నిర్మించడం అనేది జరిగిందనమాట. ఆ కాలువ పేరు ఏంటంటే సూయజ్ కాలువ అన్నమాట. ఈ కాలువ ఏంటంటే మన భారతదేశానికి అలాగే ఐరోపా దేశాలకి మధ్య చాలా తక్కువ దూరాన్ని తగ్గించిందనమాట. అంటే దూరం అనేది తగ్గించి వాణిజ్య వ్యాపారాలకి ఇది మనకి ఒక సపోర్ట్గా అంటే సరఫరా చేసుకోవడానికి వాణిజ్య వ్యాపారాలకి ఇది మనకి ఒక పోర్ట్గా ఉపయోగపడిందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి 7000 కిలోమీటర్ల దూరం అనేది తగ్గింది. ఈ భారతదేశం యొక్క మనం పొరుగు దేశాలు కనుక చూసుకున్నట్లయితే భారత్ అంతర్జాతీయ భూ సరిహద్దు పొడవు వచ్చేసరికి 15,200 కిలోమీటర్లు ఉందండి. దీంతో ఏంటంటే 7 దేశాలతో భూ సరిహద్దు ఉంది. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను నెక్స్ట్ పార్ట్లో అంటే సెకండ్ పార్ట్ అనేది నేను పెడతానండి, పోస్ట్ చేస్తాను. ఈ పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అలాగే బంగ్లాదేశ్ వీటన్నిటికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర స్టేట్స్ ఉంటాయి కదా, వాటితో కూడా సరిహద్దు ఉంటుంది కదా. అలాగే సపరేట్ చేసేటటువంటి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి విభజన రేఖలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి అలాగే మీకు తెలుసా ఇంకా వీటితో పాటు కనుక్కోండి అని ఇంకా మనకి టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజెస్ ఇచ్చారండి. వాటికి సంబంధించి కంటిన్యూషన్ పార్ట్ అనేది నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీ ఇంతవరకు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.